దేవునికి స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. ఈ హోషేయ ప్రవక్త ద్వారా ప్రభువారు అనేకమైన విషయాలను తన ప్రజలైన వారికి తెలియచేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆత్మ సంబంధమైన స్థితి, వారు శారీరకంగా బ్రతుకుతున్న బ్రతుకును, వారు దేవునికి దూరమైన పరిస్థితులను, రాబోయే దినాల్లో దేవుడు వారి పట్ల కనబరచబోతున్న తన విస్తారమైన ప్రేమను, ఆయన అనుగ్రహించబోతున్న తీర్పును, ఆయన వారి పట్ల ఏ ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా హోషేయ ద్వారా చెప్తూ ఉన్నారు. అనేక మంది ప్రవక్తలను తన ప్రజలని ఇశ్రాయేలీల కొరకు దేవుడు సంసిద్ధపరిచారు. వారిని ఎంత ప్రేమిస్తున్నారో ఇంతమంది ప్రవక్తలను కానీ, అంతకు ముందున్నటువంటి రాజులను కానీ, అంతకు ముందున్నటువంటి న్యాయాధిపతులను కానీ, అంతకు ముందున్నటువంటి నాయకులను కానీ గనుక మనం గమనిస్తే ఇదంతా కూడా ఇశ్రాయేలు జనాంగం కోసమే దేవుడు చేస్తున్న అపారమైనటువంటి కృషి, లేకపోతే ప్రయత్నాలు. ఏ విధం చేతనైనా ఈ ప్రజలందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్న విధానాన్ని మనం గమనించగలుగుతాం. వారికి ఈ మాటలు చెప్తున్నారు. మీ నోటంట ఈ బాక ఉంచి ఓదండి. జనులు నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు గనక వారికి హెచ్చరిక తెలియచేయండి అంటూ, ఒక పక్షిరాజు రాబోతుంది అని, అది వచ్చి శత్రువులందరినీ మీ మీదకి పంపించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళిపోతుంది అని తెలియచేయమన్నాడు. ఈ పక్షిరాజు ఎవరు అని అంటే అషూరు సైన్యం. అషూరు సైన్యము రాబోతుంది. ఆ అషూరు సైన్యము మిమ్మల్ని అందరినీ కూడా చెరగా తీసుకొని పోతుంది. అలాగన మీరందరూ కూడా వెళ్ళిపోబోతున్నారు. ఆ సమయంలో మీరు ఆక్రందన హృదయపూర్వకంగా చేయబోతున్నారు. అందులో పశ్చాత్తాపమేమి పడరు. మీరు అలాగూ కఠినమైన హృదయం కలిగిన వారై ఉన్నారు గనుక మీరు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నారు. మీరు అందరూ కూడా మంచిని విసర్జించారు, మేలును వద్దనుకున్నారు, శ్రేష్టమైన వాటిని మాకు అవసరం లేదులే అని మీరు తృణీకరించారు, సన్మార్గాన్ని దూరం చేసుకున్నారు మీరు అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఆయన మార్గమైన సన్మార్గంలో నడుస్తూ సాగిపోవలసిన దానికి బదులుగా వారు దేవునికి దూరం అయిపోయారు. ఏంటి ఆ సన్మార్గం అంటే? దేవుడు వారితో చేసిన నిబంధన, ఆయన శాసనాలు, ఆయన విధులు విధానాలు, వీటన్నిటినీ వారు గైకొనాలని ముందుగానే తెలియచేశారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మాటను వద్దని, దేవుని యొక్క మార్గం మేము ప్రయాణం చేయమని వారు సొంత ఆలోచన చేశారట. ఏం చేశారు అనంటే దేవుని యొక్క సెలవు లేకుండానే వారు రాజులను నియమించుకున్నారు, అధిపతులను నియమించుకున్నారు, వెండి బంగారాలు తీసుకుని తమ కోసం విగ్రహాలను కూడా చేసుకున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. వారు దేవుని యొక్క ఆలోచన లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు ఒక మాట మీరు అర్థం అవ్వాలి. దేవుని
సెలవు లేకుండా మనం ఏం చేస్తే ఎక్కడికి వెళితే క్షేమంగా ఉండగలుగుతాం, ఏ ప్రయత్నం చేస్తే సఫలమవుతుంది, ఆయన ఉద్దేశం లేకుండా ఏ ఆలోచన చేస్తే నెరవేర్చబడుతుంది, ఆయన యొక్క ప్రణాళిక లేకుండా ఏ దేశం ఏ ప్రాంతం వెళ్తే మనకు మేలు కలుగుతుంది, ఆయన ఉద్దేశం లేకుండా ఏం మాట్లాడితే అది జయం కలుగుతుంది, ఏ ప్రయత్నం చేస్తే సఫలమవుతాం, ఆయన చిత్తమా కాదా, ఆయన ఆలోచన ఉందా లేదా అని మనం తెలుసుకొని సాగగలిగితే, ఆయన నిర్ణయాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆయన చిత్తానుసారంగా జీవించగలిగితే అప్పుడు మనకి క్షేమము కలుగుతుంది. నయోమి తన భర్తతో చెప్పింది, ఈ బెత్లెహేము ప్రాంతంలో మనం ఉండలేం, మనము మోయాబు దేశం వెళ్ళిపోదాం, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుదాం, ఇక్కడ జీవనం బాగోలేదు అని ఇద్దరు పిల్లల్ని తన భర్తను తీసుకుని నయోమి మోయాబు దేశం వెళ్ళింది. చాలా క్షేమం సమృద్ధిని చూసింది. ఎంత గొప్పతనం అంటే 10 సంవత్సరాలలోనే వారు సమృద్ధిగా సంపాదించేశారు. పిల్లలకు కూడా ఇద్దరికి ఆ మోయాబు రాండ్రలనిచ్చి పెళ్లి చేసేశారు. అయితే జరిగిన సంగతి ఏంటంటే భర్త కోల్పోయింది ఆవిడ, ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది. ఏం జరిగిందో అని ఆలోచించే లేపోయే ఒకరిని కోల్పోయింది. దేవుని సెలవు కాదు, దైవ చిత్తంలో ఆమె నడిపించబడలేదు. ప్రభు చెప్తున్నాడు, బెత్లెహేములోనే మీరు ఉండండి, ఈ దేశం విడిచి వెళ్ళవద్దు, ఇక్కడ మీకు సమృద్ధిని ఇస్తానని చెప్పాడు. కానీ దేవుని మాటను వారు పెడచెవిన పెట్టారు. మనం కూడా చాలాసార్లు దేవుని ఆలోచనను అంగీకరించక సొంత ఆలోచన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అది దేవునికి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన చిత్తంలో మనం నడిపించబడితే సమస్తము జరిగించి సమకూర్చేవాడు ఆయనే అని మనం మర్చిపోతాం. వీరు కూడా అలాగే చేశారు. దేవుని అనుమతి లేకుండా నాయకులను అధికారులను ఎన్నుకుని వెండిని బంగారమును తీసుకుని వారి కొరకు విగ్రహాలను చేయించుకున్నారు. అది వారి నాశనానికే జరిగింది. అంటే వారి పైకి రాబోతున్న నాశనానికి కారణం ఇదే అని మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే వారు కలిగిన అవిధేయత, వారు చేసిన విగ్రహ ఆరాధన, దేవుడికి నచ్చని ఈ రెండు వారు కలిగి ఉన్నారు. అందుకంటున్నాడు, సోమ్రోను నగరవాసులారా, మీరు దూడను విగ్రహంగా చేసుకుని దాన్ని పూజిస్తున్నారే, అది నాకు అసహ్యాన్ని కలిగించింది అని. 1 రాజులు 12వ అధ్యాయము 28 నుంచి 33 వరకు చూస్తే, ఉత్తర రాజ్యానికి రాజధాని అయిన సోమ్రోను ఇక్కడ దీని జాతి అంతటికి ప్రతినిధిగా వాడడం జరిగింది. వారు అలాగున చేయడం వల్ల దేవునికి కోపం వచ్చేసింది. ప్రపంచంలో జరిగే పనుల్లో విగ్రహ పూజ అంతగా దేవుని కోపం తెప్పించింది అదొక్కటే. ఎందుకంటే ఆయనకి నచ్చనిది అదే. సృష్టికర్త అయిన దేవుడు ఉంటుండగా సృష్టిలో ఉన్న వెండిని బంగారమును రాయిను చెట్టును తుప్పను విగ్రహాలుగా మలుచుకొని మార్చుకొని చివరికి మట్టిని సహితం ఒక బొమ్మగా నిర్మాణం చేసేసి నువ్వే మాకు దేవుడు అని అంటే మరి దేవుడికి కోపం రాదు? సొంత కన్న తండ్రిని పక్కన పెట్టుకొని ఎవడో గొట్టంగాడిని ఇతనే మా తండ్రి అనంటే అసలైన తండ్రికి కోపం రాదు? ఆడెవడరా తండ్రి, కన్నది నేను కదా అని అనడా? సృష్టికర్త అయిన దేవుని మరిచి ఎవరో విగ్రహాన్ని చేశారని, ఎవరో మట్టితో బొమ్మను చేశారని, ఎవరో
వెండితోనో బంగారంతోనో ఒక ప్రతిమ చేశారని దాన్ని పూజిస్తూ ఉంటే నువ్వే మాకు దేవుడు అని అంటే అసలైన దేవుని కోపం రాదు? వస్తది, వచ్చింది కూడాను. అందుకని అంటున్నాడు, మీరు చేసిన దీని పని వలన మీకు శిక్ష రాబోతుంది. అది కేవలము స్వర్ణకారుడు చేశాడు, అది బంగారం తయారు చేసే కంసాలు చేశాడు, అంతే. దానిని తయారు చేసిన వ్యక్తి ఒక నేర్పరితనంగా తయారు చేశాడు అందంగా. అంత మాత్రాన అది దేవత లేకపోతే దేవుడు ఎందుకు అవుతారు? సృష్టికర్తను విడిచిపెట్టి మీరు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. దేవుడు కాని విగ్రహాన్ని ఏకైక నిజమైన దేవుడైనటువంటి దేవునితో ఎలాగున పోలుస్తారు? ఏ విగ్రహాన్ని చేసినా, పూజ చేసినా అది ఏమాత్రము స్వీకరించడు దేవుడు. ఎందుకంటే దేవుణ్ణే ఆరాధించాలి తప్ప ఇలాగును చేసి నువ్వు మా దేవుడు అనంటే అసలైన దేవుడికి తప్పకుండా కోపం వస్తుంది. అందుకని ప్రభు చెప్తున్నారు, వారు గాలిని తుఫానును ఇదిగో కొయ్యబోతున్నారు. సమృద్ధికరమైన క్షేమాన్ని కలిగి ఉండవలసిన వారు వారి జీవితంలో తుఫాను అనుభవించబోతున్నారు, సమృద్ధిని పూర్తిగా కోల్పోబోతున్నారు. వారు భయంకరమైన ప్రళయంలో చిక్కడిపోబోతున్నారు అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుని మార్గమును విడిచి నీ సొంత మార్గమును ఎన్నుకుంటే మరి దేవునికి నచ్చుతుందా? మీ మీదకి శత్రువులు రాబోతున్నారు అంటూ అసూరు వారు రాబోతున్నారు. వారు వచ్చారంటే మొత్తం శుభ్రం చేసేసిపోతారు. ఎంత ఘోరంగా అంటే మీరేమీ ఇంక లేరు అన్నట్లుగా వారు మిమ్మల్ని మృంగేస్తారు. వాళ్ళు కారణం ఏంటి? మీ మధ్యలో దేవునికి చోటు లేకుండా ఇతర జాతులకు, ఇతరమైనటువంటి వ్యక్తులకు, ఇతరమైన విగ్రహారాధనలకు చోటు ఇచ్చారు. అందుకని దేవునికి కోపం కలిగింది. దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాలని ఇశ్రాయేలు వారిని సమస్తానికి ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఎన్నుకుంటే చివరికి ఎన్నుకున్న దేవుడికి వెన్నుపోటు పొడిచిన ఒక భయంకరమైన జాతి ఇశ్రాయేలు జాతి. అందుకనే మీరు ఎవ్వరికి ఎందుకును పనికి రాకుండా పోతారు అని చెప్పేశాడు. దైవ మార్గాన్ని విడిచి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలో మీరు వెళ్ళిపోతున్నారే, అది నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తున్నారు. వారు చివరికి ఎలా అయిపోయారనంటే శత్రువులైనటువంటి అసూరు వారు వారి మీదకి వచ్చినప్పుడు వారి మీద జయం పొందటానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశపు రాజులు వారి సైన్యం వీళ్ళకి గనక సహకారం చేస్తే వారికి ధనం ఇచ్చి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమైపోతున్నారు. ఒకప్పుడేమో యుద్ధం యెహోవాదే అని మొదలు పెట్టారు. అరణ్య యాత్ర అంతా కూడా ప్రతి అడుగులో దేవుని సహాయం పొంది కనానీయులు, ఇత్తీయులు, మొబిషీలు, అమోరీలు అనబడినటువంటి 7 రకాలైనటువంటి జాతుల ప్రజలను వారు వెళ్ళగొట్టి పాలు తేనెలు ప్రవహించే సమృద్ధైనటువంటి కనానులో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా దేవుని వలన కాదు, ఆయన ఇచ్చిన జయం వలన కాదు, ఆయన వారికి అనుగ్రహించిన అది శ్రేష్టమైన బ్రతుకు కాదు. మరి ఈరోజు ఏమైపోయింది? పొందిన మేలు మర్చిపోయావు, పొందిన క్షేమం మర్చిపోయావు, ఎక్కిన స్థానాన్ని మర్చిపోయావు. దేవుని విడిచి మరిచి నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ నాకేం పర్లేదు, ధనం నా దగ్గర ఉందలే అని విర్ర వీగుతున్నావు. ధనము కాస్త తరిగిపోతుంది బిడ్డ, జాగ్రత్త. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి అయినా కూటికి గతి లేక దిక్కు మాలిన చావు చావాల్సి వస్తుంది. నువ్వెంత, నీకు కలిగినది ఎంత? దేవుని మరిచి విడిచి ఇష్టం వచ్చినట్లు బ్రతికితే ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? సృష్టికర్తను మనిషి సృష్టిని పూజిస్తుంటే పర్లేదులే అని మురిసిపోయి పర్లేదులే అని ఎక్స్క్యూజ్ చేస్తాడు అనుకుంటున్నావా? ఆయన ఎలా చేస్తాడో ఆయనకి ఎలా నచ్చుతుంది అది. తండ్రినే పరాయి తండ్రి వ్యక్తిని తండ్రి అని అంటే భరించలేకపోతున్నాడే, అటువంటిది
కన్న తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి కాని దానిని నువ్వు దేవతగా దేవుడిగా నిర్మాణం చేసుకుని ఆరాధన చేస్తూ ఉంటే అసలైన తండ్రికి తప్పక కోపం వస్తుంది. వచ్చింది కూడాను. ఈరోజు డబ్బులున్నాయని, ఈరోజు బలం ఉందని, ఈరోజు బలగం ఉందని, ఈరోజు నాకేమీ పర్వాలేదని 10 మంది నా చుట్టూ తిరుగుతున్నారని గనక నువ్వు భావిస్తే సమస్తాన్ని ఇచ్చిన వాడికి తీసుకోవడం కూడా తెలుసు, దీవించిన వాడికి శపించడం కూడా తెలుసు, పైకి లేవనెత్తిన వాడికి కిందకి దించడం కూడా తెలుసు. నువ్వేమో ఏదో అనుకుంటున్నట్టుకున్నావు. దేవుని నుండి ఎక్కడికి నువ్వు వెళ్ళగలవు? ఎలాగ తప్పించుకోగలవు? ఒక దినాన్న దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి పోతాను? ఆకాశం ఎక్కబోదని అనుకుంటున్నా, అక్కడ నీవు ఉన్నావే. లేదు, సముద్ర దిగంతములకు వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నా, అక్కడ కూడా నీ హస్తం చాచేస్తున్నావే. ఎక్కడికి నిన్ను విడిచి, నిన్ను మరిచి, నిన్ను తప్పించుకొని వెళ్ళగలను అని నీ వల్ల కాదు. అందుకే దేవుణ్ణి కలిగి దేవునిలో నమ్మకంగా ఉండగలిగితే నువ్వు పరిపూర్ణమైన క్షేమము కలిగిన వ్యక్తిగా ఉంటావు. వారు ఇతరులకి ధనాన్ని ఇచ్చి వారికి సపోర్ట్ గా రాజులను అధికారులను సమకూర్చుకోవాలనుకుంటున్నారే. ఏమి తెలివితేటలండి! జాగ్రత్త. మరి నువ్వు ఎలాగున్నావో, నీ స్థితి ఎలాగుందో, నీ బ్రతుకు ఎలా ఉంటుందని నువ్వు ఊహించేసుకుంటున్నావో, దేవుడు లేకుండా వెళ్ళిపోతున్నావు. దేవుడు ఆలోచన లేకుండా ముందడుగు వేస్తున్నావు. ఆయన సెలవు లేకుండా, ఆయన చిత్తం లేకుండా ప్రవర్తిస్తున్నావు. దైవ నిర్ణయానికి కట్టుబడి బ్రతకగలిగితే దేవుడు నీకు పరిపూర్ణమైన క్షేమాన్ని తప్పకుండా అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. వారి పాపాల కోసం దేవునికి బలి అర్పించటానికి అనేకమైన బలిపీఠాలు కట్టేశారు. ఏకైక నిజ దేవుని గాక అబద్ధ దేవుళ్లకు వారు బలిపీఠాలు కట్టారు గనక అలాంటి చోట్ల వాళ్ళు చేస్తున్నటువంటి పూజలు దేవునికి వ్యతిరేకమైన పాపంగా పరిగణించబడిపోయింది. దేవుడికి బలిపీఠాలు కట్టడం మానేసి ఎక్కడికక్కడే విగ్రహ సంబంధమైన వాటికి బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టేవాడు, అక్కడ ప్రార్థన చేసేవాడు, దేవునికి బలి అర్పించేవాడు, దైవ దీవెన పొందేవాడు. నోవహు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు తనను భయంకరమైన జల ప్రళయం నుంచి కాపాడాడని బయటికి వచ్చినట్టునే ఒక చక్కనైన బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. అనాది కాలంగా ఇశ్రాయేలులందరూ కూడా దేవునికి బలులు అర్పించారు. అది దైవ నిర్ణయం అప్పుడు. మరి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బలిని దేవుడికి కాకుండా ఇతరమైన వాటికి ఇస్తున్నారు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదేంటి? ఇంత కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారేంటి? వారి కోసం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారేంటి? వారికి ఇష్టమైనట్లుగా బ్రతకడం కోసం దైవ చిత్తానుసరంగా మోసే ద్వారా దేవుడు రాయించిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారేంటి? ఏంటో వాళ్ళకి బుర్ర బుద్ధి ఏమి పని చేయటం లేనట్టు ఉంది. ఇశ్రాయేలు వారు ఎంత చెడిపోయారంటే ధర్మశాస్త్రం అట వాళ్ళకి వింతగా విడ్డూరంగా అనిపించిందట. చూడండి ఎటకారం. దేవుని వాక్యం వాళ్ళకి విడ్డూరంగా మారిపోయిందట. అది ఎవరిదో మాకు సంబంధం లేదు, అన్యులకు సంబంధించింది అన్నట్లు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పక్కన పడిచారట. ఈ రోజున దేవుని వాక్యం ఇలాగ చులకనగా చూస్తూ ఉన్నారు చాలా మంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు తక్కువ చేయొద్దు, తక్కువ చూడొద్దు, లెక్కలేనితనంగా ఉండవద్దు. వాక్యం చెప్తున్న మాట కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోనే 2-3 వచనాలు చదివితే ధర్మశాస్త్రము దివరాత్రములు ధ్యానించి ఎవరైతే ఆ వాక్యమునందు ఆనందిస్తారో వారి నీటి కాలువ
వారు నాటబడిన వారై ఆకు వాడక తగిన కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. వారు చేయునిదంతా సఫలమవుతుందని దేవుడు చెప్తే, సఫలమవ్వాల్సిన వారు విఫలమై దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్నే ఇది అన్యులకు సంబంధించినది అని, మాకు సంబంధం లేదని పరిపూర్ణంగా దాన్ని విస్మరించేశారు. అయ్యో బాబోయ్, వాళ్ళకి ఏమాత్రం భయం లేకుండా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారే. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు చాలా మంది దేవుని వాక్యాన్ని అస్సలు లెక్క చేయట్లేదు. బైబిల్ నిసిరేస్తున్నారు, సెల్ ఫోన్ బాగా ప్రేమించేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎంతగా నువ్వు ప్రేమిస్తావో అంతగా దేవుని చేత ప్రేమించబడతావు. విగ్రహాలకు కాక దేవునికే బలులు అర్పించినప్పుడు కూడా వారిలో యథార్థత లోపించింది గనక వారు ఆరాధన అంగీకారంగా లేదు అని యెషయా ప్రవక్త ద్వారా 1వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలు పరిపూర్ణంగా దేవునికి దూరమైతూ వారికి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతూనే ఉన్నారు తప్ప దైవ మార్గములో వారు వెళ్ళలేకపోయారు. అసూరు వారు చాలా మందిని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అందులో కొంతమంది తప్పించుకొని ఐగుప్తు దేశానికి పారిపోయారు. కారణం ఏంటి? విగ్రహారాధన. రెండోది కారణం ఏంటి అనంటే వారు కలిగిన గర్వం. మూడో కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఇది మాకు సంబంధం లేనిది అన్నట్లు విడిచిపెట్టేశారు. ఆ కారణాలే వారి జీవితాలను దేవునికి దూరం చేయడం మాత్రమే కాదు, ఆ దేశంలో నివాసం ఉండకుండా వెళ్ళిపోయారు. దేవుణ్ణి విడిచి విగ్రహ సంబంధమైన మనసుతో వాళ్ళు ఉండడం నిజంగా చాలా విచారకరం. దేవుని ధర్మశాస్త్రం ఉందని తెలిసి కూడా దాన్ని విస్మరించి బ్రతకడం ఎంత ఘోరం, ఎంత ఘోరం. సృష్టికర్త అయిన దేవుణ్ణే వారు మర్చిపోయారు. దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయారు. వారి కొరకు దేవుడు చేయించిన కార్యాలన్నీ కూడా మర్చిపోయారు. వారు చక్కగా దేవుడు నివాసాలు ఏర్పాటు చేస్తే వారేమో విగ్రహాలకు గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజున నీ ఆలోచన, నీ జీవితం ఎలాగుంది? ఈ ఇశ్రాయేలు జనాంగం వలె దేవునికి నచ్చని క్రియలు చేస్తూ విగ్రహ సంబంధమైన మనసును, వాళ్ళ యొక్క ఉద్దేశాలను, వారి యొక్క ఆచారాలను, పద్ధతులను కలిగి ఉంటున్నావు. నీకేదో కొద్దిపాటి స్థితి కలిగి ఉంటే దాన్ని బట్టి గర్వాన్ని కలుగుతున్నావు. దేవుని వాక్యాన్ని పూర్తిగా మర్చిపోయావు. ఇక మీదటైనా నీ జీవితాన్ని కట్టుకొని స్థిరంగా ఉండగలిగితే బాగుంటుంది. లేకపోతే పరాయి దేశానికి చెదిరిపోయిన అషూరు తీసుకుపోయిన పరిస్థితి, ఐగుప్తుకి పారిపోయిన దిక్కుమాలిన స్థితి అలాగ అవ్వకుండా దేవునికి లోబడి బ్రతకగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో క్షేమంలో నడుపుతాడు. ఆయన మనకున్నాడు. సదాకాలం మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన ఆ దేవుడే మనతో ఉంటాడు. నిశ్చయముగా ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన పట్ల భయము భక్తి కలిగితే మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మన కొరకు సిద్ధం చేసిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్పతనాన్ని పొందుకొని దైవ మార్గంలో సాగండి. వాక్యానుసారంగా జీవించండి. ఆయన సహాయం మీకును మీ కుటుంబాలకు ఎల్లవేళ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.